Good morning everyone. On 23rd of December 2024, the students of Sri Krishnaveni High School, Adagundapalli and Godakani attended the SCL celebrations in Jawaharlal Nehru Stadium. The great joy and the enthusiasm we can see in our faces of children. Good afternoon, everyone. We, the students of Sri Krishnaveni High School, Iron Branch, Adagundapalli. We are here in the Jawaharlal Nehru Stadium to meet some of the rescue department and the saving people and one of the employees, also many of the different type of equipments which we can use in the rescue center as well as the different areas. So here we are in the chamber of rescue center. Let us hear out how the rescue people will save us and how can approach them and what type of equipments are used by them. Let's have a glance and let's have a knowledge by themselves. Do you enjoy your job? Yes. I can proudly say I will enjoy my job. What kind of job? My job is to tell the work, నేను వాళ్ళతో పని చేపియడం, కోల్ని బయటికి తీసుకురావడం, మిషనరీ ద్వారా ప్రొడక్షన్ రీచ్ అవ్వడం, సేఫ్టీగా లోపల వర్క్ చేయించడం. What kind of job do you do? దట్ ఈస్ ద మై జాబ్, టు టేక్ ద ఎంప్లాయీస్ టు అండర్ గ్రౌండ్, టు టెల్ దెమ్ టు వర్క్ సేఫ్లీ, టు బ్రింగ్ ద ప్రొడక్షన్ అవుట్ సైడ్. How do you rescue the people? మనము మైండ్లో గ్యాసెస్ అనేది వచ్చినప్పుడు అక్కడ పర్సన్స్ అనేది ట్రాప్ అవుతారు అన్నట్టు. హెవీ గ్యాసెస్ ఉంటాయి మన దానిలో చాలా ప్రమాదకరమైన గ్యాసెస్ ఉన్నాయి మన అండర్ గ్రౌండ్లో. కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇలా కొన్ని టైప్ ఆఫ్ గ్యాసెస్ అనేది అండర్ గ్రౌండ్లో బొగ్గు స్పాంటేనియస్ హీటింగ్ అయినప్పుడు కానీ, బ్లాస్ట్ అయినప్పుడు కానీ, స్మోక్ వచ్చినప్పుడు కానీ వస్తాయి. అలాంటి సమయంలో అక్కడ చిక్కుకున్న పర్సన్స్ని మనం కాపాడడం కోసము ఈ బ్రీతింగ్ అపారటస్ అనేది యూజ్ చేస్తాం. How does it work? ఇట్ విల్ వర్క్. దీనిలో మనకి ప్యూర్ ఆక్సిజన్, 99% ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది. ఆడ మనం ఎక్కడైతే గ్యాసెస్ వచ్చాయో అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల మనం కూడా అన్కాన్షియస్ అవుతాం. కాబట్టి మనం ఇవి వేసుకొని ఆడికి వెళ్తాం. ఈ ఆక్సిజన్ అనేది మనకి ఫేస్ మాస్క్ ఉంటుంది, మన హెల్మెట్ లాగా ఫేస్ మాస్క్ ఉంటుంది. దానికి మనము ఇది కనెక్ట్ చేస్తాం. బయట ఏ విషవాయువు ఉన్నా కూడా మనకి లోపలికి రానివ్వదు. ఓన్లీ మనకి ఇందులో ఉన్న ఆక్సిజనే మనం తీసుకుంటాం. బయట అట్మాస్ఫియర్తో మనకి అసలు సంబంధం ఉండదు. దీనిలో ఈ సిలిండర్లో ఆక్సిజన్ అనేది ఇట్లా కూలింగ్ ఏజెంట్ అన్నట్టు. దీని ద్వారా మనకి బయటికి వచ్చి దీని ద్వారా మనం లోపలికి తీసుకుంటాం. హెల్మెట్కి కనెక్ట్ చేస్తాం అన్నట్టు. మనకి మాస్క్ ఉంటుంది, ఫేస్ మాస్క్కి కనెక్ట్ చేస్తాం. మనం తీసుకున్నాక మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ దీని ద్వారా అవుట్లెట్ ద్వారా బయటకు వచ్చేసి ఇది CO2 అబ్జర్వెంట్. కార్బన్ డైఆక్సైడ్ని ఇలా అబ్జర్వెంట్, దీనిలో క్రిస్టల్స్ ఉంటాయి, అది అబ్జర్వ్ చేస్తుంది. రిసర్వ్ ఉంటుంది మనం దీన్ని, అది అబ్జర్వ్ చేసి మళ్ళీ రిమైన్ అయిన ఆక్సిజన్ ఈ బ్యాగ్లోకి పంపిస్తుంది. దాని ద్వారా మళ్ళీ సర్క్యులేషన్ అవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 4 hours. ఈ 2.5 liters సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్, దీని కెపాసిటీ వచ్చేసి 4 hours. ఈ మూడు సేమ్ టైప్స్. అది ఓల్డ్ వర్షన్. దాని తర్వాత BG124 బయోప్యాక్, BG4, TSS BG4. ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బ్రీతింగ్ అపారటస్ అన్నట్టు. బై రైటింగ్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్. Can your children get this job? After completion my summit, my children will also get my job. They will get the employee job, not a supervisor job, because it is a department. How many shifts do you have? 3 shifts. Per day 3 shifts. Per day 3 shifts. First shift, second shift, night shift. What is the full form of SCL? Singer & Collieries Company Limited. It's a government company. Do night shift get more salary? No. There will be allowance for night shift. All shifts same. Night shift there will be a special allowance somewhat. Is it more dangerous while you are helping? It will be more dangerous. It will be more dangerous, but we have to save the life of the other people who were stuck in the emergency. Roof fall, water inundation, mine gases, so much. Road accidents. Our mine rescue service is the best in India. So we are grateful to do this job in this Singer & Collieries Company Limited.
What compensations and discounts allotted to you during illness? There will be emergency compensation. For every emergency rescue service, there will be, besides the salary, there will be one emergency compensation. Thank you, sir. Let's go this way. Okay. థ్యాంక్ యూ 5 లీటర్స్ అంటే వాటర్ వేస్తే 2.5 లీటర్లు వాటర్ పడుతుంది 200 బార్ ప్రెజర్తో అంటే నార్మల్ అట్మాస్ఫియర్లో ఉన్నది ఎయిర్ ప్రెజర్ను 1 బార్ అంటాం మనం బయట వాతావరణంలో ఉన్న ఎయిర్ ప్రెజర్ను 1 బార్ అంటాం అలాంటిది 200 బార్ ప్రెజర్తోని ఇందులో ఆక్సిజన్ ఫిల్ చేస్తే 400 లీటర్స్ ఆక్సిజన్ ఇందులో ఫిల్ చేస్తాం మనం ఈ 400 లీటర్స్ మనకు 2 అవర్స్ పనిచేస్తుంది ఆపరేటర్ అంటే మనం వర్క్ చేసేదానికి 1 అవర్ లోపలికి పోనీకి ½ అన్ అవర్ బయటకు రావడానికి 1 అవర్ ఆ క్యాలిక్యులేట్ చేసుకొని మనం పని చేయాల్సి ఉంటుంది దీని నుంచి 3 టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి కాన్స్టెంట్ డోసెస్ అంటే నార్మల్గా మనిషి హెల్తీగా ఉన్నప్పుడు ఎట్లా తీసుకుంటే అట్లా ఇస్తుంది ఇంకా ఎక్కువ కావాలంటే లంగ్ ఈ 3 వాల్స్ ఉంటాయి 3 వాల్స్ ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది ఈ ఆక్సిజన్ వచ్చేసి మనకు తీసుకున్నాక వదిలేసిన దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జర్వ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని మిగిలిన ఆక్సిజన్ మళ్ళీ రీజనరేట్ చేస్తుంది మళ్ళీ సిలిండర్లోకి వచ్చి మళ్ళీ మనం తీసుకుంటే మళ్ళీ లోపలికి వస్తుంది ఇట్లా మనకి 2 అవర్స్ పనిచేస్తుంది నార్మల్ అట్మాస్ఫియర్తో ఏం సంబంధం లేదు బయట ఏ వాయువు ఉన్నా ఏ గ్యాస్ ఉన్నా మనకి ఏం సంబంధం లేదు దీంతోనే మనం చేయగలం ఇది కాక సెల్ఫ్ రెస్క్యూ ఈ ఎవ్రీ పర్సన్ ఒక 6 మెంబర్స్ ఉంటారు ఒక టీంలో ఎవ్రీ పర్సన్ ఇది క్యారీ చేస్తూ అదనంగా ఇది కూడా తీసుకొని వెళ్ళాలి ఇన్ కేస్ ఇందులో ఆక్సిజన్ అయిపోయినా ఇది ఒకవేళ పని చేయకపోయినా కూడా దీని ద్వారా మనం ఒక 40 మినిట్స్ సేవ్ అవుతుంది మనం ఎస్కేప్ అవ్వడానికి దీన్ని యూజ్ చేస్తాం ఓన్లీ ఎస్కేప్ ఆపరేటర్ ఇది వేసుకొని పని చేయడానికి లేదు ఎస్కేప్ ఆపరేటర్ ఇది పని చేయనప్పుడు ఇది ధరించి బయటకు ఉన్న టీంని కూడా తీసుకొని వచ్చేయాలి 6 వెళ్ళి రావాలి పని చేయడానికి లేదు ఇది మామూలుగా ఎవ్రీ పర్సన్ తీసుకెళ్ళాలి మైండ్లోకి ఎమర్జెన్సీలో మేము కూడా ఇది తీసుకొని వెళ్ళాలి ఇది 40 మినిట్స్ పనిచేస్తుంది దీనిలో ఫేస్ మాస్క్ ఉంటుంది దేర్ విల్ బి ప్రెషర్ మీటర్ ఇక్కడ ఉంటుంది ప్రెషర్ మీటర్ ఇది ఎంత దీనిలో ఎంత ఆక్సిజన్ ఉందని మనకు తెలుస్తుంది ప్లస్ దీనిలో మనకు 50 ppm 50% ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది How can you fill the oxygen? కంప్రెస్డ్ ఆక్సిజన్ ఇందాక చెప్పినా కదా జనరల్ బాడీలో నార్మల్ అట్మాస్ఫియర్లో ఉన్న ఇప్పుడు గాలి ఇట్లా పోతుంది ఊతాన్ని చూసిన 1 బార్ ప్రెజర్ అంటాం దీన్ని ఈ గాలి ప్రెజర్ ఇక్కడ ఉన్న ప్రెజర్ 1 బార్ అలాంటిది 200 బార్ ప్రెజర్తోని ఇందులో ఫిల్ చేస్తే 400 లీటర్స్ ఆక్సిజన్ పడుతుంది మీరు హాస్పిటల్లో చూసుంటారు కదా ఆక్సిజన్ సిలిండర్స్ మాస్క్ పెట్టి ఫిల్ చేస్తూ ఉంటారు అలాంటి సిలిండర్స్ మనకు రెస్క్యూ స్టేషన్లో కూడా ఉంటాయి ఎప్పుడైతే మనము సిలిండర్స్ ఎంటీ అయినప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా వీళ్ళకి ఫిల్ చేస్తాం అన్నట్టు మనం 200 బార్ 100% మెడికల్ ఆక్సిజన్ 1 bar is equals to ప్రెజర్ను బార్లో కొలుస్తాం నార్మల్ అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు గాలి స్పీడ్ ఉంటుంది స్పీడ్ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న అలాంటిది ఆ స్పీడ్ అట్లా 200 బార్ స్పీడ్తోని అంత ఒత్తిడితోని ఇందులో లోడ్ చేస్తాం కంప్రెస్ చేసి ఆక్సిజన్ లోడ్ చేస్తాం ఇప్పుడు డైరెక్ట్ మనం ఇలా పెట్టుకోవాలి ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఉంది కదా మేడం అది ఓపెన్ చేసిన తర్వాత సేమ్ పీస్ అందులోకి వెళ్తుంది సో ఆటోమేటిక్గా దీన్ని ఫేస్ మాస్క్ అంటాం మనం ప్లగ్ రిమూవ్ చేసేసి ఇది ఉంది కదా ఇది లోపలికి వెళ్తుంది ఇలా టీత్స్ అనేది పట్టుకుంటాం ఓకే టీత్స్ ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇది ఫేస్ కవర్ అవుతుంది ఓకే ఓకే రోజు దీంతో క్లోజ్ చేస్తాం దీని ఒకటి ఇంటేకు ఒకటి మనకు ఎగ్జల్ ఒకటి హినేల్ ఒకటి ఓకే ఈ సిలిండర్లో ఉన్న ఆక్సిజన్ ఉదాహరణకి వెళ్ళి ఇన్ని వస్తుంది మనకు ఎగ్జల్ వస్తుంది లోపలికి మళ్ళీ మనం వదిలేయాలంటే మనం దీంతోటే తీసుకోవాలి నోరుతోనే వదిలేయాలి నోస్ అనేది క్లోజ్ అవుతుంది ఏదైతే ఎగ్జిట్ చేస్తామో ఎగ్జిట్ చేసింది ఇందులోకి వెళ్ళి వచ్చి ఇందులో అబ్జర్వర్ ఉంటుంది ఆ అబ్జర్వర్ మనం వదిలేసిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ దాన్ని అబ్జర్వ్ చేసి మిగిలిన ఆక్సిజన్ మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది దట్ ఈస్ అ ప్రాసెస్ ఓకే ఇట్స్ కాల్డ్ MRS and KGL మిగతా
Same, these all are equipment. రెస్క్యూ టీమ్ Same. టోటల్ రెస్క్యూ టీమ్ ఆఫ్ So, Ask the questions. process. How? అన్న పేర్లు చెప్పు. సార్ మీ తెలుగులో మాట్లాడండి. గట్టిగా అందరికి అర్థమైతే Loudly. What are the names of these equipments? ఇది రాక్ స్ప్లిటర్ అంటారు దీన్ని. ఇది రాక్ స్ప్లిటర్ అంటారు దీన్ని. దీని ఏంటంటే మనం ఒక ఏదైనా పెద్ద బండ ఉన్నదంటే దానికి దీంతో హోల్స్ వేస్తాం. ఎయిర్ ప్రెషర్తో హోల్స్ అవుతాయి. ఇది ఎంత అంటే 60 టన్ కెపాసిటీతో రాక్లో ఉన్నదాన్ని ఓపెన్ చేస్తుంది. ఈ టీత్ బయటకు వచ్చిందంటే హోల్ అయిన రాక్ను స్ప్లిట్ చేసే వరకు అది పగిలిపోతుంది. అట్లా పెద్ద బండను చిన్నగా చేసుకొని లిఫ్ట్ చేసి పక్క పెట్టుకొని దాని కింద ఉన్న ఎవరైనా పర్సన్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని తీసుకోవడానికి పని చేస్తారండి. మన మిషనరీ ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్నైనా ఇది దానికోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ అటు వెళ్తే ఇది ఓన్లీ దాని పర్పస్. పెద్ద బౌల్డర్స్ అంటే బండలు పెద్ద వాటిని స్ప్లిట్ చేసుకోవడానికి పని చేస్తాయి. ఇంకొక క్వశ్చన్. How do you react when an accident happens in the mine? Loud ma. Will you come to know about the accidents? మాకేంటిదంటే ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్లాన్లు ఉంటాయి మొత్తము. ఎవరు కానీ లోపల ఏదైనా జరిగిందంటే ఇన్ఫర్మేషన్ త్రూ ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దానికి ఏమేమి ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని పట్టుకొని వెంటనే టోటల్ లోడ్ చేసుకోవడానికి మా వెహికల్ ఉంటుంది. లోడ్ చేసుకొని ఆ స్పాట్కి వెళ్ళిపోతాం. కావాల్సిన ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటాం. అన్ని స్పేర్లు అన్నీ తీసుకొచ్చుకుంటాం, కానీ యూజ్ చేసుకునేది మాత్రం అవసరమైనవి యూజ్ చేస్తాం. Is network and signals available under the mines? ఓకే, ఉంటాయి మాకు సిగ్నల్స్. లోపల ఏంటిదంటే బయట ఉన్నట్టుగా నెట్వర్క్స్ ఉంటాయి, కానీ అన్ని కమ్యూనికేషన్ వైర్స్ ఓన్లీ. అన్ని సిగ్నల్స్ ఉంటాయి. టెంపరీ మన పేజ్ ఫోన్లు అన్నీ ఉంటాయి. అవి ఓన్లీ కనెక్టెడ్ వైర్స్, ఆ కనెక్టెడ్ జోన్స్ వరకే పేజ్ ఫోన్ పనిచేస్తాయి. అది త్రూ అవుట్ ద మైన్ అంతటి ఉంటాయి. మన డయల్ ఫోన్స్, ఓల్డ్ మోడల్ డయల్ ఫోన్స్ కూడా ఉంటాయి. అండర్గ్రౌండ్లో ఈ సర్ఫేస్లో వాడినట్టుగా అండర్గ్రౌండ్లో ఫోన్స్ ఉంటాయి. ఆ ఫోన్స్ ఏంటి అంటే అప్రూవ్డ్ ఫోన్స్. అది ఫైర్ అయినా కానీ వాటి నుండి ఫైర్ బయటికి రాదు, ఎందుకంటే సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి కాబట్టి. ఆ ఫోన్ల నుండి చిన్న ఫైర్ అయితే ఇప్పుడు మన బయట బ్యాటరీ పేలినాయి అట్లా అంటారు కదా, ఆ బ్యాటరీస్ పేలినా కానీ ఆ లోపలనే క్లోజ్ అయిపోతాయి ఫైర్ బయటికి రాకుండా. అట్లాంటి ఫోన్స్ అవి లోపల ఉంటాయి. కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. How many of your team members will immediately move to save people? టీమ్ మెంబర్స్ ఎంతమంది అని ఏం చూసుకునేది మాకు కాకపోతే మనకు టీమ్ మెంబర్స్ 6 మెంబర్స్తో టీం ఒకటి ఫామ్ చేస్తాము. అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏది ఎమర్జెన్సీని పట్టుకొని అక్కడ కావాల్సిన పనులను పట్టుకొని ఎంతమందినైనా వాడుకుంటాం. ఈ ఎక్విప్మెంట్ మొత్తం అందరూ అయితే పట్టుకోలేము, కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెనుక మొత్తం బ్యాక్ ఒక టీమ్ ఫార్మేషన్ 6 మెంబర్స్ తో అవుతుంది. How fast you will reach to the rescue? ఓకే, ఫాస్ట్ మీన్స్ మనం ఎంత డిస్టెన్స్ అది మ్యాక్సిమం ఫోన్ మన కాల్ వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోతాం, అంతే. డిలే ఏమి ఉండదు. ఎమర్జెన్సీ అంటేనే ఫాస్ట్ వెళ్ళి చేయాల్సింది. పర్సన్ ఇన్వాల్వ్ కావచ్చు అండ్ మ్యాక్సిమం ఎక్విప్మెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. పర్సన్ కాబట్టి ఫోన్ వచ్చిన వెంటనే విత్ ఇన్ మినిట్స్ అయినా సెకండ్స్ అన్నా ఓకే, అంత ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది. Okay, how many people till now? చాలామంది, అదేం లెక్క ఏం లేదు. ఆల్మోస్ట్ 60 to 70 ఆల్మోస్ట్ పోయే వాళ్ళను కాపాడినవి కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటిది అంటే RK5 మైన్లో పర్సన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన పర్సన్ని నేనే సేవ్ చేసి లైఫ్ సేవ్ అవార్డు కూడా తీసుకున్నా. అది నేనే. అది Wow, such a pleasure to meet you. ఓకే, థ్యాంక్ యూ. Give shake hands and take photos. ఓకే, థ్యాంక్ యూ. Let's have a vision which is owned by rescue team. So now we are going to know about the interior of here and what is about coal exploration. Sir, who is the founder of SCL? SCCL founder mapped the entire Godavari Valley from Sattupalli to Sirpur, Kagasnagar, around 350 meters strike length, 350 kilometers, and the width is about
are different type of rock qualities. We use these items. This is called Morse hardness scale. This is talc, gypsum, calcite, fluorite, apatite, orthoclase, quartz, topaz, corundum, diamond. This is the first one is talc, which is low hardness, and greater one is diamond. Except diamond, 9 specimens are there. You can see all the 9 more hard scale numbers. One by one, this can scratch on this, Okay. but it cannot scratch on this. Okay. So this is the scale. Okay. This is called Morse scale. These are the representing minerals of Morse scale. Okay. Next, Tignodont. Okay. About please go through that. This is that one. Tignodont fossil made up of OCP Ramagunda. We found out this jaw. This is a jaw of a Tignodont. Jaw portion. It is preserved in that. While extracting the coal, this is taken from the Medapalli OCP. So we had a print on this. Yeah, these are the fossils which Can have we been. take one pic on each? Each. Okay, you can. You stand this side, boys. Girls stand this side. Take one pic from there. You also just join. Sir. We are showing some minerals, not only coal, other also available in our Telangana. This is the Telangana mineral map of Telangana. So some are the minerals we are showing here. This is bauxite. This is quartz. Quartz is used in many industries, ceramic and all whatever we are using watches. This also used, and galena varieties. This is the variety of heavyweight, high weight mineral. This is varieties. This is ochre. Ochre is used in color industry, and serpentine, asbestos and serpentine used for asbestos sheets. Roof cover కోసం వాడతాం షీట్స్ వాటి కోసం వాడతాం. The kimberlites. These are the deposits we in kimberlite we find diamonds. This is marble. Hematite and magnetite. This is iron ore. From this we get iron. This is mica. In electrical equipments we use mica. This is calcite we used in microscope and some opticals. The granitic gneiss. These are the main important mineral in Telangana. Granites. It is very famous in our Telangana. There is a pink granite and black granite. This pink granite is very famous. From our Telangana, Karimnagar, it is exports to other countries. These are the sandstones, variety of sandstones, basalts. This is sandstone. This is limestone. We can call it as a Shabadi Bandalu, Ralu antaru. Flooring కోసం యూజ్ చేస్తాం చూసారు. This one limestone. This is a coal. In our Singarani we are extracting this type of coal.
These are some types of fossils. These are the turtle, fossiliferous limestone. This is a actual look like a sandstone, but it is a replaced one. Actually, this is a trunk of a plant, but it is replaced. Each cell is replaced with silk. So it is petrification process. This process is called as a petrification process. While in that process it is forms. We can call it as a wood fossil. Go and turn that side. Good afternoon, sir. May I know This is a Say it geophysical properly. Okay, so as a part of coal exploration, we will use this geophysical logging. So normally the coal seams are sandwiched between stone pockets. Okay, so we will have about 10 to 15 coal seams in this zone. In Godavari Valley Coalfield as well as in Ramagundam, we are having about 10 coal seams. So these coal seams are sandwiched between sandstone material, like OB. You are seeing OB from there. OC5 OB is there now. Like that, OB and coal seams are repeated cyclic strata is there. So to know the exact depth of each and every individual coal seam, we will do this geophysical. So based on geophysical physical properties of different layers like stone as well as coal, it will give some different responses. We will have 3 to 4 geophysical probes. These probes will be lowered into borehole. So this probe will give different responses against different strata. If there is sandstone, there will be some high density. If there is coal, there is low density. You can observe where the coal is there, some low density and high resistance like that values is there. So like that, we will identify the depth of that particular seam in this particular borehole. Like that, we will drill about 50 to 60 boreholes in an area of 3 and 4 square kilometers. So all these individual boreholes will be together interpreted and identify each and every coal seam. So many geophysical loggers are there? we are having 3 geophysical loggers in our total Singareni College company. Okay? Now we are using 2, one here at Godavarikani as well as one at Gopalpur. Total we are having 3 geophysical loggers in our company. What cost it carries? What could be its cost? About 50 lakhs. Including groups 4 to 5 crores. 4 to 5 crores. Nice. And who will sponsor it? Who will sponsor it? Sour property. UK. Keeping like mineral or else coal in the mines. In this zone, as a part of coal exploration, mostly we will get sandstones, clays and shales. At very few occasions, we have some hard strata also. So these are the main lithology in our Godavari Valley. Thank you, sir. It's a water level indicator. This is water level indicator. This is made in Canada. The uses are to measure the groundwater levels beneath the earth. We don't know the water level directly like open wells. If a borehole is there now, borehole water levels we cannot see directly with our eye. So we can measure by using this probe. Whenever the probe is lowered into such a borehole, water level touches, the buzzer sound will come like this. So on this tape we have some tape readings like meters, centimeters, millimeters. When the buzzer sound will appear, we can measure the reading on the tape. So this is the level of the groundwater like that. This is water level indicator. Generally, hydrogeologists can use this water level. For example, we have this area. Yes, sir. We have water cycles. One borehole will drill here. So what is the water level? We can measure it by, we have drilled for example 100 meters depth borehole. In that 50 meters onwards we can get the water from the borehole. After drilling of the borehole, the water level will stabilize certain depth. What is the actual water level? We can measure it. The water level is dynamic. It will vary time to time and place to place also. So to know the changes of groundwater, we can measure it regularly. Then only we can know the actual scenario of that area. The use of water level indicator in Singareni. So in Singareni we are operating different type of mines like undergrounds and open cast. To know the mining impact in surrounding, we can drill some boreholes and dug wells. So on that wells we can monitor the water levels by knowing the mining impact also. So for example, you are operating a mine here. So
we can dewater some mine while do the safe conditions. We can dewater also, as well as coal and this water. What is the impact of the dewatering effect on surroundings, like that your well is there nearby? We can measure by using this probe in the boreholes. What is the cost of water? The cost is about based on depth. The cost will vary. It's 50,000 to 2 lakhs. For example, this is 100 meters. This is about 50,000. The depth increases, the rate also increases. Like that. Now we are having 2 indicators like this. One is 100 meters, another one is 300 meters. Stand here. So based on these properties, the strata will be and the depth and thickness of these coal seams will be recorded with the help of them. So What are this and how it is useful? What are these? How can you use these equipments? these are various drilling accessories. In order to bring the coal and stone samples from subsurface, we have to drill boreholes using different diameter drill bits and drill rods. So these are the accessories for obtaining coal and stone samples from the subsurface of the earth. Okay, so there are different types of rods, NQ type, DQ type, bits and rods. Some coring bits are there, some non-coring bits are there, some plunger cups are there. All these are, it is called as a whole drilling accessories. Okay, so the ultimate objective is to bring out the subsurface strata to study the thickness and depth of the individual coal seams as a part of detailed exploration. In the underground mines, the coal is in the form of liquid or Yes, it is solid. It's like this one. We are observing a sample like this. So in megascale, you will see in the next slide. It will be like this. You can feel it. All of you can feel the coal. You can witness all aspects. It's not coming clarity. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని అంటే మట్టిని మొత్తం తీసేసి తర్వాత బొగ్గు పొరలు వస్తాయి. అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటేనే లోపల గుహలాగా తవ్వుకుంటూ పోతుంది. 2 రకాల మైనింగ్ చేస్తాం సింగరేణి. మన సింగరేణి, మా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా అవసరం, ఎందుకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి అండర్ గ్రౌండ్. ఓపెన్ కాస్ట్లో కూడా ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు అన్ని ఫ్రెండ్లీ కార్యక్రమాలు చేసి బొగ్గు తీసుకున్న క్రమంలో అక్కడ చిన్న చిన్న లారీలతో ట్రాక్టర్తో తీయడం కుదరదు కాబట్టి బిగ్గెస్ట్ 100 టన్ డంపర్స్ అక్కడ మైనింగ్ జరపడానికి కావాల్సిన బుల్డోజర్స్, వాటికి సంబంధించిన లోడర్స్, బొగ్గును ఎత్తడానికి మీరు జేసీబీలు అంటుంటారు కదా, అది షావల్స్ హైడ్రాలిక్ వీటన్నిటిని HEMM అంటే హెవీ ఎర్త్ మూవింగ్ మిషన్. ఎర్త్ మూవింగ్ మిషన్. ఈ HEMM తోటి మనం కోల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కోల్ ప్రొడ్యూసర్ మాది. ఎట్లా మొన్ననే ఒకసారేమో గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చింది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కోల్ ప్రొడక్షన్ సంస్థ. ఆ తర్వాత మొన్ననే అరియాన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ సింగరేణి కోల్ మైన్స్కి బెస్ట్ అవార్డు ఇచ్చింది ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఒక మొన్న CNMD గారు, డైరెక్టర్ గారు విశాఖపట్నంలో జరిగిన ఈ ప్రొడక్షన్ తీసే దాంట్లో ఈ HEMM ఎవరెవరైతే నడుపుతారో వాళ్ళని డంపర్ ఆపరేటర్, అసలు ఒరిజినల్గా వాళ్ళని EP ఆపరేటర్, ఎక్స్కావేషన్ ప్లాంట్ ఆపరేటర్. అదేవిధంగా వీటిని బాగా చేసేటోళ్ళని టెక్నీషియన్స్, EP ఫిట్టర్స్, EP ఎలక్ట్రీషియన్, దానికి సంబంధించిన ఫోర్మెన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, వాళ్ళందరికీ ట్రైనింగ్ అవసరంగా. మీకు స్కూల్లో ఎట్లయితే మేడమ్స్ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు, అట్లా పాఠాలు చెప్పే ఒక టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ మన గోదావరి స్టేడియం దగ్గర ఉంది, TTC. ఆ TTCలో ఈ డంపర్ ఆపరేటర్లకి
తర్వాత ఈ షవల్స్ నడిపే వాళ్ళకి రోజు అన్ని మిషనరీ నడిపే వాళ్ళకి బాగు చేసే వాళ్ళకి ట్రైనింగ్ నడుస్తుంది. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఒక మేనేజర్ గారు, ట్రైనింగ్ ఆఫీసర్, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చిన వాళ్ళు అందులో ట్రైనింగ్ అయ్యి ఓపెన్ కాస్ట్లో ఉద్యోగం చేయాలి. వాళ్ళు చేస్తున్న బాధ్యతలు కోలు ప్రొడ్యూస్ చేయాలి. మీలో ఎవరైనా సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారా? మీ డాడీ చిన్నగా ఉంటుంది. ఏ ఇంజన్ అయినా నడవాలంటే ఫస్ట్ గాలి అవసరం. ఆ గాలిని లోపలకు ఉంచుకొని గాలిని కంప్రెస్ చేస్తే గాలిలో ఉన్న ఆక్సిజన్ హీట్ ఎక్కుతుంది. గాలి మొత్తం హీట్ ఎక్కుతుంది. అందులో చాలా ఉంటాయి కదా, నైట్రోజన్ గ్యాస్ అని చాలా ఉంటాయి. అవి ఏవి హీట్ ఎక్కుతుంది. ఆక్సిజన్ని కనుక కంప్రెస్ చేస్తే వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన దాని మీద మనం డీజిల్ని ఇంజెక్ట్ చేస్తాం. ఆ డీజిల్ ఫైర్ అయ్యి పవర్ స్ట్రోక్ వస్తుంది. దాన్ని మనం హార్స్ పవర్ అంటాం. అయితే ఆ వచ్చిన పవర్ని మనం కారు నడపడానికి, డంపర్ నడవడానికి వాడుకుంటాం. ఓకే, వచ్చిన హార్స్ పవర్. ఈ హార్స్ పవర్ రావాలి, ఎక్కువ రావాలంటే ఇంజన్ సైజ్ పెంచకుండా, ఓకే, ఎక్కువ గాలి తీసుకుంటే ఎక్కువ కంప్రెస్ అవుతుంది. ఎక్కువ కంప్రెస్ అయితే ఎక్కువ హీట్ అవుతుంది. ఎక్కువ హీట్ అయితే ఎక్కువ డీజిల్ని ఇంజెక్ట్ చేస్తే ఎక్కువ ఫైర్ అవుతుంది. ఎక్కువ ఫైర్ అయితే ఎక్కువ పవర్ స్ట్రోక్ వస్తుంది. అంటే ఎక్కువ ఎయిర్ కావాలంటే దీన్ని బయట తెలియని వాళ్ళు ఏమో టర్బో అంటారు. బాగా టెక్నాలజీ తెలిసిన ఇట్లాంటి కార్లు టర్బో చార్జర్ అంటారు. ఇది తయారై 1905లో తయారైంది. అంటే ఇది కాదు, ఈ టెక్నాలజీ 1905. ఓకే, ఇక మన ఈ డంపర్లు, డోజర్లు వీటన్నిటిలో కూడా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఊకే క్లచ్ దొక్కటం, గేర్ మార్చడం. బస్ డ్రైవర్లు మారుస్తారు చూడు, బస్ డ్రైవర్లు ఊకే మారుస్తుంటాడు కదా, అట్లా అవసరం లేదు. వన్స్ మనం ఫార్వర్డ్ గేర్ వేస్తే దానికి ఉన్న 1 to 5 ఆర్ 1 to 7 గేర్స్ అనేవి మారుతుంటాయి. అంత మంచి హై టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ మనకు ఉన్నాయి. మీరు మీ ప్రిన్సిపాల్ గారిని, మేడమ్స్ని అడిగి ఓపెన్ కాస్ట్ కూడా చూడవచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Actually, the thermal power plant, internal structure of thermal power plant NTPC. అంటే దీని పర్పస్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నౌవేడేస్ ఎలక్ట్రిసిటీ. సో మనం ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ని మనం వాడుతూ ఉన్నాం. ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ని వాడుతూ ఉన్నాం? వేరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని వాడచ్చు, హైడ్రో పవర్ కూడా వాడచ్చు, విండ్ పవర్ ప్లాంట్ని కూడా వాడచ్చు. సో మనకి ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి మనం బొగ్గును వాడతాం, కోల్. సో కోల్ అనేది మన రా మెటీరియల్ ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. రెండు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మనకు వాకబుల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. మనకు రా మెటీరియల్ బాగా దొరుకుతుంది కాబట్టి హీట్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు కోళ్ళు మండిస్తే మన ఇళ్ళల్లో కోళ్ళు పెట్టుకుని చేసుకుంటే హీట్ ఎక్కువ వస్తుంది. దట్స్ పర్పస్ యూజ్ ఆఫ్ కోల్. ఇది థర్మల్ పవర్ ప్లాంట్. స్టార్టింగ్ నుంచి అక్కడ అది కోల్ హ్యాండలింగ్ ప్లాంట్. మనకు యాక్చువల్గా మన మైండ్స్ దగ్గర కోల్ అనేది బయటకు వస్తుంది అవుట్పుట్. మీకు ఇట్లా కనిపించాలని ఈ విధంగా. సో మనకు మైండ్ ఫస్ట్ మనం స్టార్ట్ సర్వే డిపార్ట్మెంట్ ఇక్కడ బొగ్గు ఉందా లేదా టాపు అనేది కూరకు ఉండడానికి ఆపుతుంది అన్నది. ఎట్లా చేయాలి, ప్రాఫిట్ ఉందా లేదా అనేది వాళ్ళు ఒక 2 సార్లు రిపోర్ట్ రెడీ చేసుకొని వాళ్ళు చాలా చేసి డిపార్ట్మెంట్. సో వచ్చిన తర్వాత ఒక మైండ్ ఈ సైజ్ ఆఫ్ పిల్లర్స్ ఒక మెజర్మెంట్స్ తోని ముందడికి వస్తాము. ఒక ఎగ్జిట్ వరకు, ఒక బౌండరీ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతకు పోయేదాన్ని
డీప్ పిల్లరింగ్ సిస్టమ్ అనేది అంటారు. అయిపోయిన తర్వాత దీనిలో ఈ పైప్ లైన్ ద్వారా వాటర్తో శాండ్ని నింపి ఫిల్ చేస్తారు. ఎందుకు టాప్ అనేది సపోర్ట్ అనేది ఉండాలని. మనకి ఇక్కడ టాప్ కూలకుండా ఇలాంటి దిమ్మలు లేకపోతే రూప్ బోల్టింగ్ వాడతాం. దీనికి మనకు 2 ఇంటేక్లు ఉంటాయి. అక్కడ హాల్ జంక్షన్ నుంచి ఆ విధంగా 6 మార్క్స్ నుంచి గాలి అనేది ఎయిర్ అనేది ఈ విధంగా వచ్చి మంచి కనబడతలేదు. అడ్డగిడ్డంగా ఒకవేళ ఇట్లా ఎయిర్ వస్తే ఇక్కడ వర్క్ చేసే పర్సన్ ఎయిర్ అనేది సప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్లో వాడేది LHDs బండ్లు వాడేది. ఈ బండ్లు ఈ బెల్ట్ రన్ అయ్యి అక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ వర్క్ చేసే ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్ సో వాళ్ళకి అండ్ రిజర్వ్ స్టేషన్ కూడా ఉంది. దాంట్లో మనకు కావాల్సిన ప్లాస్టింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎలిమెంట్స్ అన్నీ అక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టింగ్ చేసి మళ్ళీ మిగిలిన కూడా అక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మైన్ అండ్ డీప్ పిల్లరింగ్ సిస్టమ్ విత్ శాండ్ స్టోరింగ్ సిస్టమ్. ఆ బెల్ట్ కూడా రన్ అయితే బెల్ట్ మెకానిజం చూస్తారా? ఒకసారి బెల్ట్ బెల్ట్ రన్ సిగ్నల్ వస్తుంది. దిమ్మ అంటే I hope this wonderful information gathered and uploaded by Sri Krishnaveni High School is useful to everyone. Thank you, everyone. సో మనకు సర్వే డిపార్ట్మెంట్ టాపు అనేది కూలకుండా ఉండడానికి ఆపుతుంది అన్నది. అర్థమైందా? ప్రాఫిట్ ఉందా లేదా అనేది వాళ్ళు ఒక 20 సార్లు రిపోర్ట్ రెడీ చేసుకొని వాళ్ళు స్నానం చేసి డిపార్ట్మెంట్తో సో వచ్చిన తర్వాత ఒక మైండ్ ఈ సైజ్ ఆఫ్ పిల్లర్స్ ఒక మెజర్మెంట్స్తోని ముందడికి వస్తారు. ఒక ఎగ్జిట్ వరకు ఒక బౌండరీ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ వెనుకకు పోయేదాన్ని డీప్ పిల్లరింగ్ సిస్టమ్ అనేది అంటారు. అయిపోయిన తర్వాత దీనిలో ఈ పైప్ లైన్ ద్వారా వాటర్తో శాండ్ని నింపి ఫిల్ చేస్తారు. ఎందుకు టాప్ అనేది సపోర్ట్ అనేది ఉండాలని. మనకి ఇక్కడ టాప్ కూలకుండా ఇలాంటి దిమ్మలు లేకపోతే రూప్ బోల్టింగ్ అనేది వాడతాం. దీనికి మనకు 2 ఇంటేక్లు ఉంటాయి. అక్కడ హాల్ జంక్షన్ నుంచి ఆ విధంగా 6 మార్క్స్ నుంచి గాలి అనేది ఎయిర్ అనేది ఈ విధంగా వచ్చి మంచి కనబడతలేదు. అడ్డగిడ్డంగా ఒకవేళ ఇట్లా ఎయిర్ వస్తే ఇక్కడ వర్క్ చేసే పర్సన్ ఎయిర్ అనేది సప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్లో వాడేది LHDs బండ్లు వాడేది. ఈ బండ్లు ఈ బెల్ట్ రన్ అయ్యి అక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ వర్క్ చేసే ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్ సో వాళ్ళకి అండ్ రిజర్వ్ స్టేషన్ కూడా ఉంది. దాంట్లో మనకు కావాల్సిన ప్లాస్టింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎలిమెంట్స్ అన్నీ అక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టింగ్ చేసి మళ్ళీ మిగిలిన కూడా అక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మైన్ అండ్ డీప్ పిల్లరింగ్ సిస్టమ్ విత్ శాండ్ స్టోరింగ్ సిస్టమ్. ఆ బెల్ట్ కూడా రన్ అయితే బెల్ట్ మెకానిజం చూస్తారా? ఒకసారి బెల్ట్ బెల్ట్ రన్ సిగ్నల్ వస్తుంది.
దిమ్మ అంటే లేదా అసలు మాటే మాట్లాడవా క్లాస్లో? కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఫ్రమ్ వేర్ గోదావరి విచ్ స్టాండర్డ్ యూ స్టడీ? 7th class. How many members you came? 10 members. Okay. So one minute. You ask question nicely, loudly you ask. Good evening, sir. Yeah, I explained. యాక్చువల్గా ఇది థర్మల్ పవర్ ప్లాంట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీస్. అంటే దీని పర్పస్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. థర్మల్ పవర్ ప్లాంట్ మనం వాడుతూ ఉంటాం. ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ వాడతాం? వేరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాడచ్చు, హైడ్రో పవర్ ప్లాంట్ కూడా వాడచ్చు, విండ్ పవర్ ప్లాంట్ కూడా వాడచ్చు. సో మనకి ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి మనం బొగ్గును వాడతాం, కోల్. సో కోల్ అనేది మన రా మెటీరియల్ ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, రెండు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మనకు వాకబుల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. మనకి రా మెటీరియల్ బాగా దొరుకుతుంది కాబట్టి సో హీట్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు కోల్ని మండిస్తే మన ఇళ్ళలో కోల్ పెట్టుకొని చేసుకుంటే హీట్ ఎక్కువ వస్తుంది. సో దట్స్ పర్పస్ కోల్. ఇది థర్మల్ పవర్ ప్లాంట్. స్టార్టింగ్ నుంచి అక్కడ అది కోల్ హ్యాండలింగ్ ప్లాంట్. మనకు యాక్చువల్గా మన మైండ్స్ దగ్గర కోల్ అనేది బయటకు వస్తుంది, అవుట్పుట్ వచ్చిన తర్వాత బల్క్ పీసెస్ లాగా వస్తుంది. బల్క్ పీసెస్ని మనం తెచ్చి దీంట్లో పెట్టలేం కదా, సో వాటిని లారీలలో తీసుకొచ్చిన తర్వాత వాటిని సిఎస్పి దగ్గర మన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ దగ్గర స్టోర్ చేస్తారు. దానికి వాటర్ అనేది మిక్స్ చేసి క్రషర్లు వేస్తారు. దాంట్లో ఉన్న డస్ట్ కానీ అన్వాంటెడ్ పార్టికల్స్ కానీ సేల్ కానీ బయటికి రిమూవ్ అవుతాయి. రిమూవ్ అయిన తర్వాత చిన్న చిన్న స్మాల్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ని మన ట్రైన్స్ వాగన్స్లలో మళ్ళీ స్టోర్ చేసేస్తారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ కూల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో దాన్ని స్టోర్ చేసేస్తారు. ఎందుకు ఆ స్టోర్ దాంట్లో ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చి లారీ ఇట్లా దీని మీద బెల్ట్ మీద పోస్తే అడ్డదిడ్డంగా పడిపోతాయి, బెల్ట్ సరిగ్గా రన్ అవ్వదు, సరిగ్గా సెటరైట్గా వెళ్ళిపోతుంది. అవుట్లెట్ అనేది మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఇస్తే ఆ బెల్ట్ అంతే టైం మీద బెల్ట్ మీద రన్ అవుతాం. సో ఇక్కడ బుక్ వచ్చి కోన్ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ఈ మెకానిజం వల్ల ఇక్కడ అలా. సో సెకండ్ స్టెప్ ఏంటంటే బాయిలర్. మన ఇళ్ళల్లో జనరల్గా బాయిలర్స్ వాటర్ బాయిలర్స్ ఉంటాయి. సో దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? మధ్యలో ఒక గొట్టం ఉంటుంది, పైన చుట్టూ సరౌండ్ వాటర్ని ఫిల్ చేస్తుంది. మనం మధ్యలో బొగ్గు కానీ కోల్ కానీ ఏదో ఒకటి దాంట్లో వేసేసిన తర్వాత అది హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా సేమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బాయిలర్, సేమ్ మెకానిజం ఇట్లనే ఉంటుంది. దీంట్లో వాటర్ని మనం డైరెక్ట్ వాటర్ పోయకుండా ఈ ప్రాసెస్ ద్వారా వాటర్ని మినరల్ వాటర్గా చేసుకుంటాం. మినరల్ వాటర్ వచ్చిన తర్వాత ఇంకా స్టోర్ చేసుకుంటాం. ఎందుకు మనం డైరెక్ట్ వాటర్ వేయొచ్చు కదా, మినరల్ వాటర్ని ఎందుకు స్టోర్ చేసుకుంటాం? డైరెక్ట్ వాటర్లా గ్యాసెస్ కానీ వేరే వేరే మినరల్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఉంటాయి. దానివల్ల బాయిలర్ అనేది లోపల బేరింగ్ సిస్టమ్ కానీ దాని సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో అది పాడవకుండా మనం జనరల్గా వాటర్ కూడా మినరల్ వాటర్ ప్రిఫర్ చేస్తాం కదా. సో అట్ ద సేమ్ ప్రాసెస్ మినరల్ వేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటాం. అట్లా స్టోర్ అయిన వాటర్ ఇక్కడ బొగ్గు వస్తుంది కదా, మనకి ఆ కోల్ని మనం దాంట్లో డంప్ చేసుకుంటాం. ఇంటర్నల్గా లోపల మండుతుంది. మండిన తర్వాత హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయిన తర్వాత ఈ వాటర్ ఏమవుతుంది? హీట్ అవుతుంది. వాటర్ హీట్ అయిన తర్వాత దాన్ని సరైన టెంపరేచర్ కంటే ఎక్కువ హీట్ చేసిన తర్వాత అది గెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో హీట్ ఫ్రమ్ ఫ్యూ గ్యాసెస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ అండ్ దెన్ అగైన్ మెకానికల్కి ఇక్కడ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది టర్బైన్. సో అక్కడ చూసినట్టయితే కోల్ ఇక్కడ వరకు వచ్చి మనం మండించినాం, ఫైర్ చేసినాం, హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. బాయిలర్లో ఈ పైప్స్ ఉంటాయి. సో ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత స్టీమ్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడికి ఫ్లో అయింది. సో ఇక్కడ ఈ టర్బైన్ వచ్చేసి సో ఈ టర్బైన్ దీనికి ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి షాఫ్ట్ ద్వారా ఈ జనరేటర్ లైక్ ఆల్టర్నేటర్ అని కూడా అంటారు. సో ఈ జనరేటర్లో మనకు మెయిన్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎట్లా? హౌ అంటే దీని మెకానిజం ఇంటర్నల్గా ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి, ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటుంది, దాని మెకానిజం ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే దానివల్ల కట్ అయిన తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టార్ట్ అవ్వదు ఉండదు కదా, మనం స్టార్ట్ చేయాలి దీన్ని. ఫస్ట్ ఫీల్డ్ మ్యాగ్నెట్స్ అనేవి ఎనరైజ్ అయ్యి ఫ్లక్స్ కట్ కావాలంటే దీనికి ఎగ్జైటర్ని యూజ్ చేసి అంటే ఎంతో కొంత డీసీ సప్లై ఇచ్చి ఎగ్జైటర్ని యూజ్ చేసి దీన్ని ఫీల్డ్ మ్యాగ్నెట్స్ ఎనరైజ్ చేస్తాం.
సో అక్కడ మనకు స్టార్ట్ అయి ఉంటుంది. అయిన తర్వాత ఈ స్టీమ్ అనేది ఈ పైప్ లైన్లో హై ప్రెషర్ ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టర్బైన్ మీద పడ్డా వల్ల ఈ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇంటర్నల్ ఇది కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయిన తర్వాత ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్స్ కట్ చేస్తాయి ఫ్లక్స్ని, ఆర్మేచర్ కండక్ట్ని కట్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇలా పాస్ అయ్యి అక్కడ జనరేషన్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. దాని నుంచి ట్రాన్స్మిషన్ లైన్కి మన హౌస్ పర్పస్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టర్బైన్ తిరిగిన తర్వాత మన స్టీమ్ అనేది డ్రై అయ్యి మళ్ళీ అగైన్ రీసైకిల్ ద్వారా టవర్స్కి వెళ్ళి అక్కడ నుంచి మనం బాయిలర్కి వెళ్ళిపోతుంది. సో రీసైకిల్ You came? 10 members. Okay. I need a 1 minute. Yeah, sure. I explained. యాక్చువల్గా ఇది థర్మల్ పవర్ ప్లాంట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ. అంటే దీని పర్పస్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మనం ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ని మనం వాడుతూ ఉన్నాం. ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ని వాడుతూ ఉన్నాం? వేరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని వాడచ్చు, హైడ్రో పవర్ కూడా వాడచ్చు, విండ్ పవర్ ప్లాంట్ని కూడా వాడచ్చు. సో మనకి ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి మనం బొగ్గును వాడతాం, కోల్. సో కోల్ అనేది మన రా మెటీరియల్ ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది, 2 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మనకు వాకబుల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. మనకు రా మెటీరియల్ బాగా దొరుకుతుంది కాబట్టి హీట్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు కోళ్ళు మండిస్తే మన ఇళ్ళల్లో కోళ్ళు పెట్టుకుని చేసుకుంటే హీట్ ఎక్కువ వస్తుంది. దట్స్ పర్పస్ యూజ్ ఆఫ్ కోల్. ఇది థర్మల్ పవర్ ప్లాంట్. స్టార్టింగ్ నుంచి అక్కడ అది కోల్ హ్యాండలింగ్ ప్లాంట్. మనకు యాక్చువల్గా మన మైండ్స్ దగ్గర కోల్ అనేది బయటకు వస్తుంది అవుట్పుట్. సెకండ్ స్టెప్ ఏంటంటే బాయిలర్. మన ఇళ్ళల్లో జనరల్గా బాయిలర్స్, వాటర్ బాయిలర్స్ ఉంటుంది. సో దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? మధ్యలో ఒక గొట్టం ఉంటుంది, పైపు చుట్టూ సరౌండ్ వాటర్ని ఫిల్ చేస్తుంది. మనం మధ్యలో బొగ్గు కానీ పూల్ కానీ ఏదో ఒకటి దగ్గర వేసేసిన తర్వాత అది హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ వాటర్ హీట్ అవ్వడం జరుగుతుంది. సో ద సేమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బాయిలర్, సేమ్ మెకానిజం ఇట్లే ఉంటుంది. దీంట్లో వాటర్ని మనం డైరెక్ట్ వాటర్ పోయకుండా ఈ ప్రాసెస్ ద్వారా వాటర్ని మినరల్ వాటర్గా చేసుకుంటాం. మినరల్ వాటర్ వచ్చిన తర్వాత దీంట్లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకు? మనం డైరెక్ట్ వాటర్ వేయవచ్చు కదా. మినరల్ వాటర్ని తయారు చేసి మన హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. బాయిలర్లో ఈ పైప్స్ ఉంటాయి. సో ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఆ స్టీమ్ కన్వర్ట్ అయ్యి ఇక్కడికి ఫ్లో అయింది. సో ఇక్కడ ఈ టర్బైన్ వచ్చేసి సో ఈ టర్బైన్ దీనికి ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి షాఫ్ట్ ద్వారా జనరేటర్ లైక్ ఆల్టర్నేటర్ అని కూడా అంటారు. సో ఈ జనరేటర్లో మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్